అయితే ఇప్పుడు ఓంకార సాధన చేయాలి అనుకునే వాళ్ళకి ఎట్లా అండి? ఎన్నిసార్లు జపించాలంటారు? ఏ సమయంలో సాధన చేస్తే అది బాగుంటుంది? జపం కాదండి, అది జపం అంటే ఒక కాదు. జపం లాగా చేసుకోవాలి అది సాధన చేయాలి. అది జపం లాగా ఓంకారం కుదరదు ఎప్పుడు కూడా. మంత్రము మామూలు అంటే మంత్రం ఏదైనా సగుణ మంత్రము నిర్గుణ మంత్రాలు ఉంటది. ఉమ్, అవి వాళ్ళ గురువుల దగ్గర వాళ్ళు తీసుకుని జపం చేయటం వేరు. ఓంకారము తప్పనిసరిగా సాధన చేయాలి అని అంటే గురుముఖంగా వాళ్ళని చూసి మనము ఉమ్, వాళ్ళ స్థితి నెమ్మదిగా ముందుకు తీసుకువెళ్ళడమే ఉంటుంది. అందుకని ఓంకారము పలకడం ఒకటే కాదు, ఆ శబ్ద తరంగాన్ని పట్టుకోవాలి అని అంటే కనుక దాని మీద చాలా నాలెడ్జ్ ఉంది. ఆ నాలెడ్జ్ కోసము మనము కృషి చేయాల్సింది. చేయకుండా అయితే అది అవ్వదు. పుట్టనే ఓం ఓం అంటే అది సరిపోదు, జపంలా సరిపోదు. అదే ఆ సాధన చెయ్యాలి అనుకునే వాళ్ళకి ఏ పద్ధతి అవలంబించాలంటారు? ఎట్లా అంటే ఓంకారం మీద అంటే ఆ శబ్ద తరంగం అనేక రకాలుగా ఉపయోగపడుతుంది కాబట్టి ఎంతో మంది ఎన్నో రకాలుగా చెప్పి ఉన్నారు. దానికి అసలంటూ మీరు మొదలు పెట్టాలి అని అనుకున్నప్పుడు మీరు అన్వేషించాలి. అన్వేషిస్తే నేను ఎలాగా దీన్ని పట్టుకోవాలి అని మీరు అన్వేషించినప్పుడు ఆటోమేటిక్ గా మీకు ఎదురుపడి గురువులో లేకపోతే ఎక్కడో చోట దాని గురించి దొరుకుతుంది. చాలా మంది అది నిదర్శనం కూడా. నాకు కూడా ఓంకారం మేము చేయాలనుకున్నామా, మీ వీడియో దొరికింది, టక్మన్ మీ దగ్గరికి వచ్చాము అని, లేకపోతే ఏదో రూపంలో ఎవరు చెప్తే వాళ్ళు తీసుకొచ్చారను, అలా ఎవరెవరికి వాళ్ళు ఎక్కడున్నారో అక్కడక్కడ వాళ్ళు నిజంగా సిన్సియర్ గా వాళ్ళు అనుకుని చేయాలనుకున్నప్పుడు నా ఉద్దేశం ఆటోమేటిక్ గా దొరుకుతుంది. ఇంకా కావాలంటే మీకు ప్రణవాశ్రమం కాకినాడ అని కొడితే కనుక గైడెడ్ మెడిటేషన్ ఉంటుంది, చూసుకుని నేర్చుకోవచ్చు కూడా. ఇంకా డెప్త్ కి వెళ్ళాలంటే మా దగ్గరికి రావచ్చు. అమ్మా, భక్తికి ఆధ్యాత్మిక చింతనకి ఉన్న తేడా ఏంటి? రెండు ఒకటేనా వేరు వేరా? ఏమంటారు మీరు? భక్తి అంటే ఏ భక్తి మీరు ముందు అది తెలుసుకోవాలి. భక్తి అంటే మీరు భగవంతుణ్ణి కోరికలతో ఆరాధించటాన్ని భక్తి అంటే అసలు ప్రేమ అండి. అయితే అలా అనుకోవట్లేదు కదా ఇప్పుడు. కానీ ఆధ్యాత్మికత అంటే అది కాదు. ఆధ్యాత్మికత అంటే ఆంతర ప్రయాణం, మిమ్మల్ని మీరు తెలుసుకోవడం. భక్తి అంటే ఏంటంటే బాహ్యంగా మనం ఏదైనా ఒకటి తెలుసుకుని దాని వైపు జర్నీ చేయాలనుకున్నప్పుడు బాహ్యంగా, ఇప్పుడు భగవంతుడిని తెలుసుకోవాలనుకున్నారనుకోండి, మీరు భగవంతుడిని అన్వేషిస్తూ ఉన్నప్పుడు ఫస్ట్ ఎక్కడ అన్వేషిస్తారు? మీరు బయట వెతికినా మీకు తెలిసేది ఏంటి? నా లోపలే భగవంతుడు ఉన్నాడని తెలుస్తుంది. అప్పుడు ఆంతరంగా ప్రయాణం చేస్తారు. ఆధ్యాత్మికత అనేది ఆంతర ప్రయాణం అనే దాన్ని చెప్పాలి. భక్తి అంటే మళ్ళీ ఏ భక్తి? కోరికలతో కూడిన భక్త? ఏ భక్తి మీకు అన్నప్పుడు భక్తికి మీనింగ్ ఏంటంటే అసలు ప్రేమ. అది మీరు దేని మీద ఆ ప్రేమ ఉంటుందో దాని భక్తి అని అన్నారు. అది భగవంతుడా, లేకపోతే ఇంట్లో వ్యక్తులా, లేకపోతే మీరు ఏదైనా దేని మీద అయినా భక్తి పెట్టుకున్నారా అనేది. కానీ ఆధ్యాత్మికత అనేది అది కాదు. ఆధ్యాత్మికత అనేది అంతర ప్రయాణం. భక్తి అంటే ప్రేమ. అది మీరే తెలుసుకోవాలి. నా భక్తి ఎక్కడుంది, నా ఆధ్యాత్మికత ఏంటి అనేది మనం కోసం వేసుకుంటే అర్థమైపోతుంది. ఇప్పుడు అందరూ కూడా అరిషడ్ వర్గాలకి బాగా లోనవుతున్నారు. మనం కామ, క్రోధ, లోభమోహ, మదమాత్సర్యాలు వీటికి. సో వీటి నుంచి బయటపడటానికి ఎంత ప్రయత్నం చేసినా కూడా ఈ కలియుగ ధర్మం అనుకోండి, ఇంకొకటి అనుకోండి, కొంచెం బయటపడలేని పరిస్థితి. సో వీటి నుంచి మనసు మరల్చుకోవడానికి ఒక చక్కటి మార్గంలో నిస్వార్థంగా మనిషి ప్రయాణం చేయాలని అనుకోవడంలో తప్పు లేదు. కానీ ఆ సాధన ఎట్లా చేయాలంటారు? వాటికి ఎటువంటి సాధనలు ఉపయోగపడతాయి మనిషిని ఆ రకంగా మార్చడానికి? మనిషి మారడానికి ముందు వాళ్ళు కళ్ళు మూసుకుని కూర్చున్నప్పుడు ఫస్ట్ థాట్స్ వస్తాయి కదండి. ఏ థాట్స్ వస్తున్నాయో చూసుకోవాలి. ఏ థాట్స్ వస్తున్నాయో చూసుకుంటే మన లోపల మన మనస్సు దేని మీద ఫోకస్ వెళ్తుందో తెలుస్తుంది. అప్పుడు ఏం చేయాలనేది చూడాలి. అంటే వేటి మీదకి వెళ్ళిపోతుంది, దేని మీద మనస్సును ఎక్కువగా ఫోకస్ పెట్టారో దాని మీదకి వెళ్ళిపోతుంది. అప్పుడు దాన్ని బ్యాక్ తీసుకురావడం ఈజీ. అది సింపుల్ పద్ధతి. అసలు ఈ పద్ధతి ఆ పద్ధతి కాదు. అసలు రూపాయి ఖర్చు లేకుండా మీకు రెమెడీ చెప్పాలి అంటే కనుక మీరు అసలు ముందు ఫస్ట్ కూర్చుని కళ్ళు మూసుకుంటే మీకు ఏ ఆలోచనలు వస్తున్నాయో చూడాలి. కొంతమందికి అప్పుడు చేస్తున్న పని మీద, నెక్స్ట్ పని మీద గుర్తుకొచ్చేస్తుంది. కొంతమందికి ఎప్పుడో జరిగిపోయేవన్నీ గుర్తొస్తాయి, కొంతమందికి జరగబోయేవి గుర్తొస్తాయి. జరిగిపోయినవి వస్తున్నాయంటే మనసు బాగా అక్కడక్కడ స్టక్ అయిపోయిందని అర్థం. జరిగిపోయిన సంఘటనల మీద ఉండిపోయింది. అలా జరగబోయేది వస్తుందంటే ఇంకా నాకు ఎక్కువగా ఊహ ఉంది అని అర్థం. ప్రజెంట్ వస్తుందంటే నెక్స్ట్ చేసే పని ఇప్పుడు గుర్తుకొస్తుందంటే గాబరా ఎక్కువ ఉందని అర్థం. ఈ 3 సెక్షన్లోనే మనసు ఇరుక్కుంటుందండి. మీరు ముందు గుర్తించాలి. గుర్తించకుండా ఇప్పుడు ఎక్కడికో వెళ్ళి
నేను సాధన చేస్తానండి అంటే వాళ్ళు ఏదో ఒక జపము ఒక ధ్యానము ఏదో ఇస్తారు. వీళ్ళు కూర్చుంటారు, కొద్దిసేపు చేస్తారు, మళ్ళీ మనసు వేగం అయిపోతూ ఉంటుంది. కానీ మనం గుర్తిస్తే కనుక మనం దాన్ని స్టాప్ చేయొచ్చు. ఎలా అంటే, ఎందుకు వెనక్కి వెళుతున్నాను నేను, అది వేస్ట్ కదా అని. ముందుకు వెళ్ళినా నాకు నెక్స్ట్ ఏంటనేది నాకు తెలియదు. అలా మీరు మీకు మీరే ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ దానికి తీసుకురావచ్చండి మనసుకి. కాబట్టి దాన్ని స్టాప్ చేయటం అనేది మన చేతుల్లోనే ఉంటుంది. ఫస్ట్ మీరు కళ్ళు మూసుకుని కూర్చుని మీ మనస్సుని మీరు అబ్జర్వ్ చేసినప్పుడు మీరు డిసైడ్ అవ్వాల్సి ఉంటుంది. అప్పుడు కూడా అది వేగం ఆగట్లేదు అని అంటే దానికి ఏదో ఒక సాధన అవసరం. అంటే ఆ మనస్సుని ఎక్కడో చోట కట్టి పడేయాలి. అప్పుడు మీరు ట్రై చేసుకోవడమే. ఎక్కడ నిలబడుతుంది, పూజ చేస్తే కాసేపు ఆగుతుందా, జపం చేస్తే ఆగుతుందా, ధ్యానం చేస్తే ఆగుతుందా, లేదా ప్రకృతిలో మంచి మంచి మొక్కల దగ్గరికి వెళ్తే ఆగుతుందా, లేకపోతే కొంతమందికి ఏదైనా మంచి పని చేస్తే, ఒక దానం చేస్తానో లేకపోతే ఎవరికైనా హెల్ప్ చేస్తానో మనస్సు చాలా హుషారుగా ఉంటుంది. ఇలా మనమే చూసుకోవాలండి, మనమే చూసుకోవాలి. చూసుకుంటే కనుక ఎప్పుడెప్పుడు హ్యాపీగా మనం ఏది చేయగలుగుతామో దాని వైపు మనం కొంచెం జర్నీ చేస్తే కనుక ఈజీగా పట్టుకోవాలి. అప్పుడు నా ట్రావెల్ అటువైపు తిప్పొచ్చు. ఇప్పుడు మీ సుదీర్ఘ ప్రస్థానంలో అమ్మ, మీ గృహస్థ ఆశ్రమంలో మీకు సాక్షాత్కరించిన అనుభవాలు ఏంటి? మీ దైవానుగ్రహం కావచ్చు, ఇంకా ఇతర అనుభవాలు కావచ్చు, ఎలా ఉన్నాయి? దైవానుగ్రహం లేకుండా అసలు ముందుకు రాలేమండి. గృహస్థుగా ఉంటూ ముందుకు రావాలి అని అంటే ముందు గృహస్థు ధర్మం కరెక్ట్ గా పాటించాలి. ఎవరినైనా ఇబ్బంది పెడుతున్నామా, బాధ పెడుతున్నామా, మన స్వార్థంతో మనం ఉన్నామా, ఇవన్నీ కూడా మనం చూసుకోవాల్సి ఉంటుంది. ఆ గృహస్థు ధర్మంలో మనం కరెక్ట్ గా ఉండగలిగితే, ఇప్పుడు మళ్ళీ మీకు అక్కడికే వస్తాను. మీ అమ్మమ్మ లేకపోతే పెద్దవాళ్ళు చూస్తే కనుక వాళ్ళు ఏం చదువుకోపోయినా వాళ్ళ ధర్మం పాటించేవారు. అనవసరమైన విషయాల జోలికి వాళ్ళు వెళ్ళలేదు. అందుకే వాళ్ళ దగ్గర టైం ఉంది. బోల్డ్ శారీరక శ్రమ చేసేవారు. ఇప్పట్లాగా అంత అవేర్నెస్ లేదు, అంత ఫెసిలిటీ లేదు. అన్ని చేస్తూ కూడా వాళ్ళు ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళారు. అంటే ధర్మంగా జీవించారు. ఎప్పుడైతే అలా మనం ధర్మంగా జీవించినప్పుడు ఆటోమేటిక్ గా మనం ఏదైతే ఫోకస్ పెట్టామో అటు రూట్ భగవంతుడు దారి సుగమం చేస్తాడండి. అలా భగవంతుడు దారి సుగమం చేయాలి ఎవరికైనా సరే. అలా నా జీవితంలో అయితే నాకు భగవంతుడి కృప ఎక్కువగానే ఉందంటాను నేను. అలాగే గురువులు, మహాత్ముల ఆశీర్వాదం ఇవన్నీ కలిసి నన్ను ముందుకు తీసుకెళ్ళి అనేది నన్ను. అలాగే ఇప్పుడు మీరు సన్యాసాశ్రమం స్వీకరించారు. సో ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో మీ అనుభవాలు ఎట్లా ఉన్నాయి? అంతకు ముందుకి ఇప్పటికి ఉన్న తేడాని మీరు ఏం గమనించారు? నేను నా పిచ్చి పని ఒకటి బాధపడతాను. నాకు చిన్నప్పుడే మా నాన్నగారు అందరూ సన్యాసం తీసుకుంటావు నువ్వంటే, నేను అప్పుడు చూసిన ప్రపంచంలో సన్యాసులు నాకు అలా తగలేదు. వాళ్ళు స్టేజ్ మీద చెప్పేదోటి లోపల పాటించేదోటి చూసి ఇది కరెక్ట్ అనుకుని నా వేలో నా అన్వేషణ నేను పక్కకు వచ్చేసాను. ఇప్పుడు నేను అనుకుంటాను, ఇప్పుడు బాధపడతాను, నేను అప్పుడే చిన్నప్పటి నుంచి సన్యాసం తీసుకుని ఉంటే ఇంకా డెప్త్ కి నేను, ఇంకా డీప్ కి నేను వెళ్ళగలిగి ఉండేదాన్ని కదా అని ఒకసారి అనిపిస్తుంది. ఇంకొకసారి ఏమనిపిస్తుంది అంటే స్ట్రాంగ్ అయ్యాను. గృహస్థ జీవితంలో అన్ని చూశాను కాబట్టి ఇప్పుడు ఎవరైనా చెప్పినా కూడా నేను ఏమి పక్కకి వెళ్లే పరిస్థితి ఉండదండి. ఎప్పుడూ అనుభవమే పాఠం కాబట్టి. కానీ సన్యాసంలో ఒక మహిమ ఉంది, సన్యాసంలో ఒక రక్షణ ఉంటుంది, ఒక మహిమ ఉంటుంది. ఎప్పుడైతే ఒక విడుదలకి మనం వచ్చేసామో ఆటోమేటిక్ గా ఈశ్వరుడు మనల్ని హ్యాండిల్ తీసేసుకుంటాడండి, ఆయన చేతుల్లోకి తీసేసుకుంటాడు. భగవంతుడు ఇప్పుడు వెన్నంటి ఉన్నట్టు అనిపిస్తుంది. అంతకుముందు మనం డబ్బు మీదో లేకపోతే ఇంట్లో వాళ్ళ మీదో ఇంకొకళ్ళ మీదో భరోసా పెడతాం. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే సన్యాసం అనేటప్పటికీ పూర్తిగా భగవంతుడి మీదే సరెండర్ అయిపోతాం కాబట్టి ఆ బలం ఇప్పుడు తెలుస్తోంది. అందువల్ల అనుకుంటూ ఉంటాను, ఈ జ్ఞానం కొంచెం ముందుగా వచ్చి ఉంటే ఇంకా భగవంతుడితోటి మనకి అనుసంధానం ఇంకా బాగుండేది కదా. ఇప్పుడు లేదని కాదు, కానీ ఇంకా డీప్ కి వెళ్ళడానికి ఇంకా అవకాశం ఉంటుంది కదా. సో మీరు ఏదైతే ఈ ఆధ్యాత్మిక ప్రస్థానం ఉందో ఇదంతా కూడా ఒక నేటి యువతకి అందించాలి అనే లక్ష్యంతోనే మీరు ఈ ప్రస్థానం అంతా సాగి ఉంటుంది. సో మీరు ఆ లక్ష్యంలో సఫలీకృతం అయ్యాయని అనుకుంటున్నారా అమ్మా? ఎట్లా ఉంది మొత్తం మీద ఓవరాల్ గా చూసుకుంటే ఈ ప్రస్థానం గురించి ఒక్కసారి? అవునండి, అంటే ఎక్కడికి వెళ్తే అక్కడ నాకు పీపుల్ మాత్రము వాళ్ళు రిసీవ్ చేసుకుంటున్నారు. చాలా ఆనందంగా అనిపిస్తుంది. నాకే తెలియదు, 30 years నుంచి నేను క్లాసెస్ చెప్తున్నాను. ఇప్పుడే బయటకు వస్తున్నాను. నేను అంతకుముందు ఎప్పుడు బయటికి రాలేదు. కానీ కాకినాడ దాటి ఇప్పుడు బయటికి వెళ్ళినప్పుడు చూస్తే ఏ ఊరు అంటే మేము ప్రతి ఊళ్ళోనూ జ్ఞాన యజ్ఞం అని చెప్పి
చాలా చేశాము. అలాగే ఓంకారము అందరికీ తెలియాలని ప్రతి గ్రామంలోనూ తిరిగి ఓంకారము చేసి ఉన్నాము. అప్పుడు వెళ్ళినప్పుడు చూస్తే ఇంతమంది ఓంకారం మీద పట్టు ఉంది, ఇంతమంది ఓంకారం నేర్చుకున్నారు, ఎక్కడికి వెళ్తే అక్కడ చూసినప్పుడు చాలా ఆనందం అనిపించింది నాకు. ఇన్ని సంవత్సరాల జర్నీలో ఇప్పుడు ఎటు వెళ్ళినా, విదేశాలు వెళ్ళినా, ఇక్కడ ఉన్నా సరే ఇంత భరోసాగా ఇంతమంది, నాకు ఇప్పుడు చేతిలో రూపాయి లేకపోయినా నాకేమీ ఇబ్బంది లేదు, ఎక్కడున్నా ఎక్కడికక్కడే వాళ్ళ ప్రేమ నాకు తెలుస్తుంది. సన్యాసం అంటేనే మనీతో సంబంధం లేనిదండి. సన్యసించడం అంటే అన్ని సన్యసించాలి. అన్ని సన్యసించినా ఈరోజు నేను జీవిస్తున్నాను అని అంటే నాకు అది వాళ్ళ ప్రేమ, పీపుల్ యొక్క ప్రేమ, అదంతా కూడా. ఎంతో మంది నాకు బిడ్డలు, ఇప్పుడు అందరూ నా బిడ్డలే. గృహంలో ఉన్నప్పుడు ఒక్క బిడ్డ, ఇప్పుడు అందరూ నా బిడ్డలే అయినప్పుడు ఆ బలమే వేరు, ఆ భరోసాయే వేరు. భగవంతుడు ఎన్ని రూపాల్లో తెలియబడుతున్నాడు ఇప్పుడు. అది అంటే నేను దాన్ని సక్సెస్ అని చిన్నవాడు వాడను, అది దాన్ని సక్సెస్ అని అనరు, మన సంతృప్తి అంటారు, జీవితం ఫుల్ఫిల్ అంటారు. నాకు ఆ సంతృప్తి ఉంది, జీవితం ఫుల్ఫిల్ అయ్యిందని. ఒకప్పుడు నేనేం చేయాలని ఒక అసంతృప్తి ఉండేది, ఇప్పుడు జీవితం ఫుల్ఫిల్ అనే ఆనందం ఉంది. ఆ ఆనందంలో ఇప్పుడు నా జీవితం ఉంది. దాన్ని హ్యాపీ అని లేకపోతే సక్సెస్ అని అలాంటి చిన్న చిన్న వర్డ్స్ నాకు ఇష్టం ఉండదు. కాబట్టి ఆనందంలో నా జీవితం. సో ఇప్పుడు ప్రణవ ఆశ్రమంలో ప్రణవేశ్వరుడు గురించి ఒకసారి మాట్లాడుకుంటే, మామూలుగా శివాలయంలో జరిగే పూజల్లాగానే అక్కడ పూజాధికాలు ఉండే అవకాశం ఉందంటారా, లేకపోతే కొంచెం కొత్తగా ఏదైనా పూజలు జరిపే అవకాశం ఉందా? పూజలు అని కాదు, దానికి సంబంధించి ఏం చేయాలో అది మేము పర్ఫెక్ట్ గానే చేస్తున్నాము. భవిష్యత్తులో కూడా దానికి సంబంధించి ఆ ఎనర్జీ ఫ్లోకి ఏం చేయాలో అదే చేస్తాం తప్పించి ప్రత్యేకంగా దాని గురించి ఇప్పుడు వివరణ ఇచ్చినా ఎవరికి అర్థం కాదు. అది దాన్ని ఏం చేయాలో దాని ప్రకారమే చేస్తున్నాం కాబట్టి నెక్స్ట్ కూడా అంతే ఉంటుంది. నెక్స్ట్ కూడా దానికి సంబంధించి అది ఒక శక్తి క్షేత్రం కింద ఉంటుంది కాబట్టి ఆ శక్తిని అక్కడ నింపడానికి నేను ఒక్కదాన్నే ప్రయత్నం చేయట్లేదు, ఎంతో మంది మహాత్ములు కృషి చేస్తున్నారు. సో అందరి కృషి, అది అందరి కృషి ప్రణవాశ్రమం తప్పనిసరిగా జరుగుతాయి. ఇంకా అంటే అలా కాదండి, అసలు ఆశ్రమం స్టార్ట్ చేసినప్పటి నుంచి, ప్రతిదీ ప్రయోగంగా చేసినప్పటి నుంచి నేను ఒక్కదాన్నే కాదు, ఎవరో ముక్కు మొహం తెలియని వాళ్ళు వచ్చి వాళ్ళ ఫీలింగ్, వాళ్ళ అనుభూతి వాళ్ళు చెప్తున్నప్పుడు అది మనం చేసింది కరెక్టే అని తెలుస్తుంది. అది కాలంలో తెలియబడుతుంది తప్పించి నేను ఒకటి చేసి ఇది కరెక్ట్ అనడం తప్పు. అంటే నిర్మాణం చేపట్టినప్పటి నుంచి కూడా అక్కడ ఉన్న వారందరూ వాళ్ళ అనుభవాలు చెప్తున్నారు. వాళ్ళ అనుభవం, లేకపోతే వచ్చేవాళ్ళు, కొత్తగా వచ్చిన వాళ్ళు అక్కడ కూర్చున్నప్పుడు వాళ్ళకి అందిన పీస్, వీటన్నింటి నుంచి ఉంటుంది కదా. అలా వాళ్ళు చేసినప్పుడు ఇది కరెక్టే అయింది. మన కృషి అంటే మన కృషి కాదు, అది ఈశ్వరుడు మనకు అందించిన శక్తి ఏదైతే ఉందో అది అక్కడ విరాజిల్లుతుంది కాబట్టి అది కరెక్ట్ అని తెలుస్తూ ఉంటుంది. అందుకే చెప్తున్నాను, 100% ఆనందంగా ఉంటుంది. అమ్మ, నేటి యువతకు మీరు ఎలాంటి సలహా ఇస్తారు చివరిగా? అలాగే భక్తి, ధ్యానం, యోగం ఇటువంటి విషయాల్లో యువత ఎలా ముందుకు రావాలంటారు? తప్పనిసరిగా అంటే యువత చాలా కష్టపడుతున్నారండి. ఇప్పుడున్న ఎడ్యుకేషన్ సిస్టంలో వాళ్ళకి పాపం చాలా ఇబ్బంది అది. అలాగే ఆ కాంపిటీషన్ ఎదుర్కోవడానికి వాళ్ళు చాలా కృషి చేస్తున్నారు. ఎంతో స్మార్ట్ అయితే కానీ అంత ముందుకి రాలేరు. అలాగే నేను చూసిన దాన్ని బట్టి చూస్తే కనుక యువత ఏదైనా వాళ్ళకి ప్రాక్టికల్ నాలెడ్జ్ కావాలి. ఆ ప్రాక్టికల్ నాలెడ్జ్ వాళ్ళకి తెలియజేస్తే కనుక తప్పనిసరిగా పట్టుకుంటారు. నేనేమంటానంటే లైఫ్లో మీరు ఇంత కష్టపడుతున్నారు కాబట్టి ఆ స్ట్రెస్ రిలీజ్ అయ్యి మీరు ప్రశాంతంగా ఉంటే ఇంకొంచెం అచీవ్మెంట్ ఎక్కువ చేసుకోగలుగుతారు. కాబట్టి మీ లైఫ్లో భాగంగా యువతని భక్తి అంటే అదేదో ఓల్డేజ్ వాళ్ళకి అలా అనుకోకుండా, ఆధ్యాత్మికత అంటే అది ఓల్డేజ్ వాళ్ళకి అనుకోకుండా, మన ఎంతో మంది మహాత్ములు నిరూపించి చూపించారు. దాంట్లో మన బ్రెయిన్ యాక్టివ్ అవడానికి, శారీరక మానసిక ఆరోగ్యానికి, అలాగే సక్సెస్ కి, అన్నింటికి ఉపయోగపడుతుంది. కాబట్టి యువత వాళ్ళు ఎందులో వెళ్ళినా సరే, ఎనీ రంగం ఎందులో వెళ్ళినా సరే, వాళ్ళకంటూ ఒక పావు గంట, ఒక 20 నిమిషాలు టైం తీసుకుని, లేకపోతే ప్రొద్దుట ఒక 10 నిమిషాలు, సాయంత్రం ఒక 10 నిమిషాలు తీసుకుని వాళ్ళు కొంచెం స్టడీ చేసుకుని ధ్యానం చేసుకుంటారా లేకపోతే జపం చేసుకుంటారా, దేని మీద వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉందో అది తీసుకుని ఆ మైండ్ రిలీఫ్ అయితే చదివింది బాగా గుర్తుంటుంది, ఇంకా సక్సెస్ అవ్వగలుగుతారు. అలాగే వాళ్ళ శక్తి ఏంటో, వాళ్ళ ఎనర్జీ ఏంటో వాళ్ళు తెలుసుకోగలుగుతారు. ఇప్పుడు వివేకానందుడు ఉన్నాడండి. వివేకానందుడు యువతకి ఆదర్శం అని అంటే ఆయన చాలా రీసెర్చ్ చేశారు కాబట్టి యువతకి ఆదర్శం. అలాగే ఎనీ సక్సెస్ పీపుల్ ని మీరు తీసుకుంటే కనుక వాళ్ళకి ఉండేవి 2 లక్షణాలు. ఒకటి కాన్సన్ట్రేషన్,
రెండు కంట్రోల్. ఈ రెండు ఉన్న వాళ్ళే సక్సెస్ అవుతారు. ఆ రెండు కావాలంటే మెడిటేషన్ కావాలి. కాన్సన్ట్రేషన్, కంట్రోల్ రెండు కాన్సన్ట్రేషన్ ఉంటుంది, కంట్రోల్ లేకపోతే వాడు సక్సెస్ అవ్వలేడు. సో కాబట్టి ఆ రెండు ఉన్న వాళ్ళే సక్సెస్ అవుతారు. కాబట్టి ఎనీ సక్సెస్ పీపుల్ ని చూసుకుంటే వాళ్ళకి ఆ రెండు లక్షణాలు ఉంటాయి. ఆ రెండు లక్షణాలు మనం తీసుకోవాలి అని అంటే కనుక, అంటే సక్సెస్ అవ్వాలంటే ఆ రెండు లక్షణాలు కావాలి. ఆ రెండు లక్షణాలు మనం తీసుకోవాలి అని అంటే తప్పనిసరిగా యువత వాళ్ళ కంట్రోల్ కావాలి. ఆ మైండ్ కంట్రోల్ అవ్వాలంటే మెడిటేషన్ అవసరం. అలా యూత్ కొంత అవేర్నెస్ లో వెళ్తే కనుక ఇంకా బాగా సక్సెస్ అవుతారని చెప్తాను. అంటే వాళ్ళ జీవితంలో స్పిరిచువల్ యాడ్ చేసుకోవాల్సిందే, చేసుకుంటే ఇంకా సక్సెస్. అమ్మ, ఓంకారం గురించి కావచ్చు, ఏకాగ్రత, ధ్యానం, వీటి గురించి చాలా చక్కగా, చాలా గొప్పగా చాలా విషయాలు తెలియజేశారు. కొప్పవరం గ్రామంలో జరిగే ప్రణవ ఆశ్రమంలోని ప్రణవేశ్వరుడి ప్రతిష్ఠ కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగాలని, అలాగే మీరు చేసే కార్యక్రమాలు లోక కళ్యాణార్థం నిర్విఘ్నంగా అలాగే కొనసాగుతూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్టూడియోకి వచ్చినందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం. నమస్తే అండి, చాలా సంతోషం.